ఒక ముసలమ్మని పడుకోబెట్టినారంట, చాపేసి కింద చాపేసి చాప మీద పడుకోబెట్టి అందరూ చాలామంది చుట్టూ చేరున్నారంట. అప్పుడు యేసన్న గారు ఇంట్లోకి వెళ్ళి, ఏంటమ్మా అమ్మా ఏంటి అంటే వాళ్ళు అన్నారంట, ఏమండి ఎక్కుళ్ళు వస్తున్నాయండి, ఇక ప్రాణం పోయే సమయం అండి, ఎక్కుళ్ళు వస్తున్నాయి, మీరు ఎట్లాగో దేవుడాలు దొరికారు, ఒక చిన్న ప్రార్థన చేస్తారని తీసుకొచ్చామండి అంటే అన్నారంటే, ఎక్కుళ్ళు వచ్చే సంగతి సరే, ప్రాణం పోయే సంగతి సరే, ఏంటి కింద పడుకోబెట్టి చాపేసి కింద పడుకోబెట్టి చుట్టూ చేరేరేంటి అట్లా అంటే వాళ్ళు అంటున్నారంట, అంటే మంచం మీద ప్రాణం పోతే మంచం పనికిరాదు కదండి, వీళ్ళని ఏం చేయాలండి? వాళ్ళు ఏం తడుకోకుండా చెప్తున్నారంట, మంచం మీద ప్రాణం పోతే మంచం వాడుకోకూడదు కదండి. ఒరే, ఆమె కొనుక్కున్న మంచం మీద కూడా ఆమె జావనీరా? ఆమె కొనుక్కున్న మంచం మీద కూడా ఆమె ప్రాణం పోనివరా? ఆమె చావకు మునిపే ఆ మంచం మీద నుంచి దించి కింద పడకబెట్టినారంట. ఏమి మానవత్వము, ఏమి మనుషులు, ఏమి ఆప్యాయతలు! ఇట్లాంటి వాళ్ళని తేలిగ్గా వదలకూడదని యేసన్న గారు అన్నాడంట. మరి ప్రాణం పోయే పరిస్థితుల్లో ఉంది కదా, ఎక్కుళ్ళు వస్తున్నాయి కదా, మరి పెట్టించుకోవాల్సిన సంతకాలను పెట్టించుకున్నారా అంటే ఆమె కూతురి పక్కనుండి అంటదంట, నిన్నే అన్నీ అవగొట్టేశాంగా,